హాయ్ దేర్. దేవుని జ్ఞానం మానవ మనసుకి అర్థమవుతుందా? అనంత జ్ఞాని అయిన దేవుడు తన అనంతమైన జ్ఞానాన్ని నిజంగా వ్యక్తం చేయడం మొదలు పెడితే క్యాన్ మ్యాన్ కాంప్రిహెండ్ ఇట్? మనిషి దాన్ని అర్థం చేసుకోగలడా? మనిషి దాన్ని జీర్ణించుకోగలడా? మనిషి దాన్ని తీసుకోగలడా? అనేక సంవత్సరాలుగా భక్తి చేస్తున్న మనకే నీ దేవుడి గురించి చెప్పయ్యా అంటేనే సరిగ్గా వివరించలేనటువంటి స్థితిలో ఈనాడు క్రైస్తవ సంఘాలు ఇంకా ఉండడం విచారమే కదా. దేవుడు తన అనంతమైనటువంటి జ్ఞానంలో అనంతమైనటువంటి ఆయన తన స్వభావాన్ని మానవుడు అన్వేషించడానికి నిజంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు పడతాదో, సంవత్సరాలు కూడా కాదు. ఎందుకంటే ఈ దేవుని ఏ కోణంలో చూసినా ఒక కొత్తదనం కనబడతానే ఉంటుంది. అలాంటి ఒక వచనం నన్ను దీవించినటువంటి మాట దేవుని గురించి ఏదైతే ఉందో అది అరుణోదయ దైవ ధ్యానంలో మీ ముందుకి ఉదయకాలం తీసుకొని వస్తున్నాను. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే, ఉదయమున చీకటి కమ్మ చేయవాడును మనుష్యుల యోచనలను వారికి తెలియజేయవాడు ఆయనే. వావ్! దేవుని గురించి చాలా రకాల రెఫరెన్సులు చదువుతాం, కానీ ఈ రెఫరెన్స్ ఎంత దీవెనగా ఉందో, ఇది దేవుని యొక్క కోణం ఎంత మనకు తాజాగా తెలియజేస్తుందో అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. పర్వతములను నిరూపించువాడు, హీ ఈస్ ద గాడ్ హూ ఎస్టాబ్లిషెస్ మౌంటైన్స్. గాలిని పుట్టించువాడు. చూసారా, ఈరోజు మనం ఊపిరి పీలుస్తున్నాం, గాలి విస్తారంగా మన ఇంట్లోకి చాలామంది ఇళ్లలో పెద్ద పెద్ద కిటికీలు అవి పెట్టుకొని ఉంటారు. ఏంటిరా అంటే మంచి గాలి రావాలండి, వెంటిలేషన్ రావాలండి. అసలు గాలిని పుట్టించువాడు నీ దేవుడు, నా దేవుడు. గాలిని పుట్టించువాడు ఆయనే. మానవుల యోచనలను తిరిగి మానవులకి తెలియజేయవాడు ఆయనే. అంటే మన యోచనలు ఏంటో అనుకుంటాం కొన్నిసార్లు, మన ఆలోచనలు ఆళ్ళకీళ్ళకి ఎవరికి తెలియలే, నాకే తెలుసు అనుకుంటాం. కానీ మన యోచనలు తలంపు పుట్టకముందే దానిది ఏంటో, నోటిలోకి మాట ఇంకా రాకముందే ఆ మాట ఏంటో, ఆలోచన పుట్టకముందే ఆలోచన ఏంటో సమస్తం ఆయన రికార్డ్ చేస్తే గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు. యూ కెన్ నాట్ కాంప్రిహెండ్ దట్. పక్క వాళ్ళ మనుషులకి కొన్నిసార్లు నోటు దాకా వచ్చిందండి ఆపేసుకుని మాట అంటాం. ఆ ఆపేసుకున్న మాట అంటే ఎవరికి తెలియదు. కానీ కొన్నిసార్లు మనుషులు తెలియపోయినా దేవునికి మన తలంపు, దేవునికి మన మాట, దేవునికి మన ఆలోచన అన్నీ తెలుసు. అందుకే ఈ మాట చాలా జాగ్రత్త చేసుకోండి. మనుషుల ఆలోచనలు వాళ్ళు తెలియజేయవాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకి పేరు. దేవునికి స్తోత్రం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన సంచరిస్తాడు. నీకు విషయం తెలుసా అయ్యా? భూమి మీద ఉన్నత స్థలం మీద సంచరించే దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలను కూడా తనతో పాటు ఉన్నత స్థలములందు సంచరింపచేయగలడు. ఆమేన్. ఈరోజు అరుణోదయ దైవ ధ్యానం చూస్తున్న నీవు ఇంట్లోంచి కాలు బయటికి పెట్టి బయటికి వెళ్ళే ముందు ఈ మాట ఒక్కసారి ఆలోచించి ప్రార్థన చేయి. దేవా, నువ్వు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించే మహాదేవుడివి. నన్ను కూడా ఈ పాపం అనే పుచ్చిపోయిన ప్రపంచంలో ఉన్నత స్థానంలో నీతో పాటు నన్ను సంచరింపచేయి ప్రభువా అని ఎందుకని ప్రార్థన చేయకూడదు? దేవా, నా తలంపు పుట్టక ముందే నువ్వు ఎరిగిన వాడివి, నా ఊహ రాకముందే నువ్వేమీ ఎరిగిన వాడివి, అన్నీ తెలిసిన వాడివి. నాయన, నన్ను ఎప్పుడు కూడా నిష్కల్మషంగా ఉంచు ప్రభువా అని ఎందుకని మనం ప్రార్థన చేయకూడదు? నేను పీల్చుకునే గాలి నువ్వు పుట్టిస్తే వచ్చింది ప్రభువా. నువ్వు గాలిని సృష్టించిన గొప్ప దేవుడు, పుట్టించువాడవు నాయన అని ఆయన ఎందుకని మామపరచకూడదు? ఈ లక్షణాలన్నీ పెట్టి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తానండి, దేవుడు ఎంత మురిసిపోతాడో, దేవుడు ఎంత మురిసిపోతాడో. బికాస్ యు ఆర్ ప్రేయింగ్, యువర్ ప్రేయర్ ఈజ్ గ్లోరిఫైయింగ్ హిస్ క్యారెక్టర్. మన ప్రార్థన దేవుని గుణలక్షణాలని కీర్తించేదిగా ఉండాలి. హల్లెలూయా. మన ప్రార్థన దేవుని గుణలక్షణాలని హెచ్చించేదిగా ఉండాలి. మన ప్రార్థన ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్పవాడో చెప్పేదిగా ఉండాలి. ఆయన తెలియదని కాదు, కానీ నువ్వు చెప్పుట ద్వారా నీ అవగాహన అంత గొప్పదని, నీ అవగాహనలో నువ్వు ఎదిగావని నీకు నీ అంతరాత్మకి తెలుస్తారు. ఈరోజు అరుణోదయ దైవ ధ్యానం చూస్తున్న నువ్వు దేవుని గురించి చిన్న జ్ఞానం కలిగి ఉండే నేను మహాజ్ఞానం అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు, మనకి ఇంకా సముద్రంలో ఒక చుక్క కూడా తెలియదు దేవుని జ్ఞానంలో. వి డోంట్ నో ఈవెన్ ఎ డ్రాప్ ఇన్ ది ఓషన్. పర్వతములు నిరూపించేవాడు, గాలిని పుట్టించేవాడు, నీ యోచనలన్నీ కూడా ఎరిగినవాడు, ఉన్నత స్థలముల మీద నడిచేవాడు నీ దేవుడు. నిన్ను నడిపించగలడు. ఈరోజు ఆ దైవ ధ్యానం వింటున్న నీవు ఆ దేవుని స్మరిస్తూ నీ దినాన్ని ప్రారంభించు. ఇలాంటి ప్రార్థనతో ప్రారంభించు. ప్రభు యొక్క మహాకృప నిండుగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ చేతి పనిని, దేవునికి అప్పగించిన ప్రతిదాన్ని
వర్ధిల్ల చేయును కాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.